సరిపడా ఎల్పీజీ గ్యాస్ ఉందని చెప్తోంది కేంద్రం. ఇక బుకింగ్స్ కావట్లేదని జనాల ఆందోళన చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు మూతపడుతున్న పరిస్థితి. బ్లాక్ మార్కెటింగ్ కు తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు ఏమంటున్నారో మా ప్రతినిధి కాంతి అందిస్తారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధం కారణంగా గ్యాస్ సంక్షోభం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ గ్యాస్ సంక్షోభం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా చాలా వరకు ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరిన పరిస్థితి ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం టైం చూసుకున్నట్లయితే మిఠ మధ్యాహ్నం 1 గంట సమయం అవుతోంది. లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా ప్రజలు గ్యాస్ కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరకు వచ్చి గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి సిలిండర్స్ని తీసుకువెళ్ళవలసిన పరిస్థితి. అయితే ప్రభుత్వం చెప్తున్నట్లుగా గ్యాస్ కొరత అనేది ఉందా లేదా అనే దాన్ని పక్కన పెడితే బుక్ చేసిన తర్వాత ఇంటికి రావడానికి దాదాపుగా 10 నుంచి 15 రోజులు పడుతుంది అంటూ ఇక్కడికి వచ్చేటువంటి వినియోగదారులు చెప్తున్న పరిస్థితి. ఇక ఓటీపీ లేనిదే గ్యాస్ బుక్ చేయడానికి లేదు అని చెప్తున్నప్పటికీ కూడా గ్యాస్ బుక్ చేసినా కూడా ఇంటికి రావడం లేదు అనేది ఇక్కడికి వచ్చేటువంటి వినియోగదారులు చెప్తూ ఉన్నారు. కస్టమర్స్ అయితే పూర్తిగా కస్టమర్స్ తోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం గ్యాస్ బుక్ చేసుకున్నటువంటి వినియోగదారులంతా కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వస్తూ ఉన్నారు. ఏజెన్సీస్ సార్ చెప్పండి, గ్యాస్ బుక్ చేసుకుని ఎన్ని రోజులు అయింది, ఎట్లా? మేము ఇప్పుడేనండి వచ్చింది, బుక్ చేసాము. మేము అది ఆన్లైన్లో బుక్ చేసుకోమని చెప్పి అంటున్నారు. అంటే బుక్ చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది అని చెప్తూ ఉన్నారు. మీరు బుక్ చేస్తారా? అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, ఓటీపీ వస్తుంది అని చెప్పి అంటున్నారు. అది ఇది గ్యాస్ దగ్గర అయితే పరిస్థితి. అమ్మ చెప్పండి, మీకు గ్యాస్ బుక్ చేసుకుంటే ఇంతకుముందు ఎలా వచ్చేది, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ ఇప్పుడు 1 గంట సమయం అవుతుంది, భోజనం టైంలో గ్యాస్ ఏజెన్సీలో ఉన్నారు మీరు. గ్యాస్ బుక్ చేయడానికనే వచ్చాము, అది ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మాది కేవైసీ చేపిద్దామని వచ్చాము. అంటే గ్యాస్ మామూలుగా ఇంతకుముందు బుక్ చేసుకుంటే ఎన్ని డేస్కి వచ్చేది? దాటంగానే బుక్ చేయగానే వస్తుంది. ఇప్పుడు ఇంకా 20 రోజులు అవ్వలేదండి అంటున్నారు. అంటే ఇంతకుముందు ఎప్పుడు 21 దాటంగానే బుక్ చేస్తే ఎమ్మటే బుక్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సిట్యుయేషన్ అయితే గ్యాస్ కొరత అనేది ఎక్కడ లేదు. కావాల్సినటువంటి సిలిండర్స్, డొమెస్టిక్ సిలిండర్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. సార్ చెప్పండి, నిజంగా గ్యాస్ కొరత ఉందా? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రజలు ఎక్కువగా భయాందోళనలతో ఎక్కువ గ్యాస్ ఏజెన్సీస్కి వస్తున్న పరిస్థితి. నా పేరు శంకర్ అండి, నేను సోమనా గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్. నేను గ్యాస్ కొరత అయితే లేదండి. ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆ బుక్ చేసిన వాళ్ళందరికీ 4-5 రోజుల్లో ఇంటికి గ్యాస్ సప్లై చేస్తున్నాం. ఎంతమంది బుక్ చేసినా సరే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర యావరేజ్గా ఎంతమంది 400 డెలివరీ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు రోజుకి 1200 బుకింగ్ వస్తుంది. అందువల్ల ఒక రోజు కదాలంటే 3 రోజులు పడదు అంతే తప్ప గ్యాస్ కొరత అయితే లేదు. మా గొడవల నిండా గ్యాస్ ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ప్రజలందరికీ గ్యాస్ సప్లై చేస్తారు. టెంపుల్స్కి కూడా మీరే సప్లై చేస్తారు సార్? ఏ టెంపుల్స్కి సప్లై చేస్తారు? ఎలా ఉంది అసలు కమర్షియల్ సప్లై పరిస్థితి ఎట్లా? కమర్షియల్కి ఓన్లీ కొన్ని కేటగిరీస్కి, హాస్పిటల్స్, టెంపుల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. టెంపుల్లో మనకి మేము సప్లై చేసే టెంపుల్ ఒకటి కనకదుర్గ టెంపుల్. వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోజుకి వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని సప్లై చేస్తున్నాం, ఏం ఇబ్బంది లేదండి. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఎయిమ్స్, కేఎల్ యూనివర్సిటీ, ఇటువంటి, అలాగే మన చిల్డ్రన్స్ రెయిన్బో హాస్పిటల్, వాటికి గ్యాస్ సప్లై చేస్తున్నామండి. అవి ప్రయారిటీ సెక్టర్లో ఇండియన్ ఆయిల్ కొన్ని కస్టమర్లు ఇచ్చింది. ఎవరైతే ఇప్పుడు ఇండియన్ ఆయిల్ దగ్గర నుంచి అప్రూవల్ పొందారో వాళ్ళకి గ్యాస్ సప్లై చేస్తున్నాం. బయట హోటల్స్ పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంది, వాళ్ళు మూసేసిన. మీరు హోటల్స్కి రెగ్యులర్గా ఏమైనా సప్లై చేస్తారా? ఒక్క సిలిండర్ కూడా సప్లై చేయలేము, ఎందుకంటే హోటల్స్కి సప్లై చేయకూడదు అనేది గవర్నమెంట్ డెసిషన్. దాన్ని మేము అనుసరించి ఆల్రెడీ 10 రోజుల నుంచి ఆ టైప్ ఆఫ్ కేటగిరీ సిలిండర్స్ని వారు నిషేధించారు. మా దగ్గర నుంచి ఆ సప్లై అవుతాం. మొత్తంగా ఏదైతే చిన్న వ్యాపారస్తులం బాధపడుతున్నామండి. మేము అది తోపుడు బండి, మా తోపుడు బండి మీదకి మాకు గ్యాస్ కావాలి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారాలు మానేసి కూర్చున్నాము. వ్యాపారాలు మానేస్తే మాకు బోవ జరగడం ఎట్లాగండి? మాకు రోజు ఇంట్లో పిల్లలు మేము అందరూ ఉన్నాం. మాకు ఆ గ్యాస్ వల్ల మాకు ఇబ్బంది అయిపోయిందండి. ఇప్పుడు కేవైసీలు కూడా తొందరగా అవ్వట్లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక సమస్య అనేది వచ్చినప్పుడు మనం బేర్ చేయాలి కదమ్మా. అంటే మీరు ఏం బిజినెస్ చేస్తారు? టిఫిన్ బండి అండి మాది, చిన్నది తోపుడు బండి. మరి దాని మీద మేము బతకాలి, నలుగురం బతకాలి. ఎట్లా బతకాలి? ఈ బాధ ఏ రోజు ఆ రోజే. వ్యాపారాలు ఏం పెద్దవి కాదు,
చిన్న వ్యాపారాలు మేము బతకడం కష్టమైపోయింది. ఇప్పుడు కమర్షియల్ అడిగితే లేదంటున్నారు, కమర్షియల్ కూడా లేదంటున్నారు. అది ఒకటి ఏంటంటే కమర్షియల్ రేట్ ఎక్కువ. ఇప్పుడు 2000 చిల్లర ఉంది, 2500 ఆ పైన అంటున్నారు. అంతకంటే ఇప్పుడు చిన్న వ్యాపారస్తులం అంటే ఒక బండ మనం పెట్టుకుంటే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే అది 3 రోజులు వస్తుంది. మాకు 3 రోజులు వస్తుంది, ఒకసారి 4 రోజులు వస్తుంది. అలాగంటే 1000 రూపాయలు అంటే 4 రోజులు 250 అనుకుంటాం, అంతే అనుకుంటాం. ఇప్పుడు 2500 అనేటప్పటికి మాకు రోజుకి 500 రూపాయలు గ్యాస్కే తీయాలంటే మా వ్యాపారాల మీద మేము చేయలేకపోతున్నాం. అది కమర్షియల్ ఏమన్నా తగ్గించే వ్యాపారం ఏమన్నా ఉంటే చూడమని చెప్పాలి. అది మాకు మొత్తంగా చూస్తున్నట్లయితే గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రం ఎవరైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారో వారికి ఈ కమర్షియల్ సిలిండర్స్ని కూడా సప్లై చేస్తున్నాము. కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. రోజుకి 250 రూపాయలు గ్యాస్ లెక్కేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర కూడా పెంచడంతో మాకు మిగిలేది ఏమీ లేకుండా పోతుంది, బ్రతకడం కూడా కష్టమవుతుంది. రోజువారీ చేసుకునేటువంటి టిఫిన్ బళ్ళు అవన్నీ కూడా మూసివేశాము అని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్, విజయవాడ.